ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. Deal courageously and the Lord shall be with the good. దేవుని పైన నమ్మకంతో ఉన్నవారికి ఏ భయము ఉండదు. ముఖ్యముగా ధైర్యముతో జీవితంలో ముందుకు సాగిపోతారు. ఎందుచేతనంటే మన దేవుడు మేలు చేసే దేవుడు. నీకెంత మాత్రమును కీడు చేయడు. ఏదియు కూడా నీకు హాని చేయకుండా నీతో ఉండువాడు. పిరికితనం దేవుడు మనకు ఇవ్వలేదు. ఎందుచేతనంటే పిరికివారు దేవుని రాజ్యమునకు అనర్హులు. ఆయన పిల్లలముగా ఈ లోకంలో జీవించాలి అంటే మనము ధైర్యము వహించాలి. ఆయనలో నిత్యము ఎదుగుచు ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు, ఆయన ప్రేమ వాత్సల్యత కొరకు ఎదురు చూడాలి. తప్పక ఆయన నీకు మేలు చేయువాడు. ఆయన నీతో కూడా ఉండి నీకు మేలును అనుగ్రహించువాడు. ఆయన ఇచ్చు మేళ్లలో నీకు నెమ్మదిని, నీకు శాంతిని, సమాధానమును కలిగిస్తాయి. నీవు ఏదైనా పనిని పూనుకున్నట్లయితే ధైర్యముతో ముందుకు అడుగు వేయాలి. సింహము వలె ధైర్యముగా ఉండాలి. ఏ భయము వచ్చినా, ఆపద వచ్చినా వాటికి ఎదురు నిలవబడి ధైర్యముతో వాటిని జయించాలి. నీవు ఏ పనిని అయితే దేవుని పైన భారం వేసి ధైర్యముతో అడుగు వేస్తావో చివరి అడుగు వరకు నీవు చేయు కార్యమును, నీవు చేరు గమ్యము వరకు మేళ్లతో నిన్ను నింపి నడిపిస్తాడు. కనుక బెదరక, జడియక, అలయక, సొమ్మసిల్లక ధైర్యము వహించి పనిని పూనుకో. దేవుడే నిన్ను మేళ్లతో నింపి నడిపిస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నాయనా ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో తండ్రి, వారితో మరి ఒక్కసారి మాట్లాడిన దేవానికి వందనాలు. అవును ప్రభా, ఎవరైతే భయముతో, పిరికితనముతో నాయనా వారి జీవితము కొరకు నాయనా అంధకారంలో మగ్గిపోతూ ఉన్నారో తండ్రి, మరిని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇక నుండి అయినా తండ్రి ప్రభా, వారు మీ పైన పూర్తిగా విశ్వాసముతో మిమ్మల్ని ఆనుకొని తండ్రి జీవితంలో అడుగు వేయడానికి సహాయం చేయండి అయినా. మీరు మేళ్లతో నింపే దేవుడు అని వారికి నమ్మిక ఉంచండి తండ్రి ప్రభా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.